సంబంధించిన ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనల విషయంలో ప్రధాని మోదీ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన దృష్ట్యా చాలా మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి సుమారు 3 లక్షల పైచిలకు ప్రజలు కూడా ప్రధాని మోదీ మీటింగ్ కు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 300 ఎకరాల విస్తీర్ణమైన ఏర్పాటు చేశారు. మరోవైపు 347 ఎకరాలలో పార్కింగ్ కు సంబంధించి కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మల్లికార్జున స్వామిని దర్శించుకున్న పీఎం ఆయనకు రుద్రాభిషేకం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఇంత క్లియర్గా చూడొచ్చు. ఇంత క్లియర్గా చూడొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు కర్నూలులో పర్యటించబోతున్నారు. ఇప్పటికే శ్రీశైలం చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అక్కడ వేద పండితుల నడుమ ఆయన స్వామివారికి రుద్రాభిషేకం కూడా చేయడం జరిగింది. అనంతరం ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు అక్కడే ఉన్న పండితులు పీఎం మోదీకి అందజేయడం జరిగింది. పీఎం వెంట అటు ఏపీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఉన్నారు. ఇప్పటికే రుద్రాభిషేకం చేశారు ప్రధాని మోదీ. మరి కాసేపట్లో కూడా ఆయన పలు పనులకు శంకుస్థాపనలు చేసేందుకు వెనుతిరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లకు పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. శ్రీశైల బ్రహ్మరాంబ సంపేత మల్లికార్జున స్వామిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. తొలిసారి శ్రీశైలం దర్శనానికి ప్రధాని మంత్రి రావడం జరిగింది. ఇప్పటికే ప్రత్యేక పూజలు కూడా చేశారు. ప్రధాని స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు ప్రధాని మోదీ. అటు శ్రీశైలంలో దర్శించుకున్న 4వ ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 3 ప్రధానులు కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే 4వ ప్రధానిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచినట్టు తెలుస్తోంది. శ్రీశైలం మొట్టమొదటిసారి వచ్చిన ప్రధాని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని అనంతరం వేద పండితుల నర్మ పంచామృతంతో రుద్రాభిషేకం చేశారు స్వామివారికి. ఆయన వెంట అటు ఏపీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోస్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అటు పీఎం పర్యటన దృష్ట్యా పోలీసు బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. పోలీసు వ్యవస్థకు సంబంధించిన మెయిన్ అధికారులు కూడా ఆయన వెంట ఉన్నట్టు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఇప్పటికే ప్రధాని మోదీ రాకతోటి అటు గవర్నర్ సీఎం అలాగే పీఎంకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరిగింది. సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఘన స్వాగతం పలికిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయన మల్లికార్జున స్వామి సేవలో ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. 13,000 కోట్ల పైచీలకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. డ్రోన్ సిటీకి మరి కాసేపట్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. శ్రీశైలంలో ప్రెసెంట్ ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. మల్లికార్జున స్వామికి పంచామృతంతో రుద్రాభిషేకం జరిపిస్తున్నారు. అయితే ఇప్పటికే శ్రీశైలం మల్లికార్జున స్వామిని మల్లన్నను 3 ప్రధానులు కూడా ఇప్పటి వరకు కూడా దర్శించడం జరిగింది. అయితే తాజాగా 4వ ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. అయితే మల్లన్న సేవలో ప్రెసెంట్ ఆయన ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రజలందరూ కూడా ప్రధాని రాకతోటి అత్యాసక్తితోటి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన ప్రసంగం వినేందుకు భారీగా కూడా ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో అటు అధికారులు పటిష్టమైన బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాసేపట్లో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు ప్రధాని మోదీ. దాదాపు 13,430 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించబోతున్నారు. అలాగే పరిశ్రమలు, విద్యుత్, రోడ్లు, రైల్వేలు, డిఫెన్స్, పెట్రోలియం వంటి రంగాల్లో వాటికి సంబంధించి కూడా పలు ప్రారంభోత్సవాలు నరేంద్ర మోదీ చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాకతో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అటు ప్రధాని మోదీ సభకు సంబంధించి కూడా ఇప్పటికే అటు సీఎం డిప్యూటీ సీఎం కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అటు భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఇంకా సభ ప్రాంగణానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అన్ని పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని అటు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రధాని భద్రత దృష్ట్యా ఇప్పటికే చాలా మంది పోలీసు బలగాలు అక్కడ మోహరించిన పరిస్థితి. అక్కడ అన్ని సభ ఏర్పాటుకు సంబంధించి స్టేజ్ నుంచి అటు ప్రజలు వచ్చే వారికి ఎవరికి
ఎవరికీ కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షించడం జరిగింది. మొత్తంగా డ్రోన్ సిటీకి అలాగే రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. మొత్తంగా కర్నూలులో ప్రధాని సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు ఇప్పటికే తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద డ్రోన్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చే లక్ష్యంతో డ్రోన్ సిటీని నిర్మిస్తున్న క్రమంలో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం ఇది ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పాలి. కూటమి పొత్తులో భాగంగా ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేయబోతున్నారు. అటు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు దగ్గర 300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తోంది. డ్రోన్ సిటీ అతిపెద్ద పారిశ్రామిక ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. ఇది డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని ఆపరేషన్స్ ను కూడా ఒకే చోట సెంట్రలైజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో డ్రోన్ సిటీకి సంబంధించి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చింది. డ్రోన్ సిటీ తోటి చాలా మందికి కూడా ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. యువత కూడా ఎంతో అత్యుత్సాహంతో దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు డ్రోన్ సిటీ తయారీ యూనిట్లు, స్పేర్ పార్ట్స్, సర్వీస్ సెంటర్లు, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన ప్రయోగశాలలు కావచ్చు, డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అకాడమీలు, అలాగే టెస్టింగ్ ఫెసిలిటీలు, స్టార్టప్ల కోసం ఇంక్యుబేషన్ కేంద్రాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. డ్రోన్ ఇండస్ట్రీకి అవసరమైన పూర్తి ఎకో సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఏపీకి అనేక ప్రయోజనాలు, ఉపాధితో పాటు మరి అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. తాజాగా మల్లన్న సేవలో పీఎం నరేంద్ర మోదీ ఉన్నారు. ఆ రుద్రాభిషేకం చేసి ఆయన అక్కడ స్వామి సేవలో తరిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇంత క్లియర్గా చూడొచ్చు. బ్రేకింగ్ న్యూస్, బీసీ రిజర్వేషన్స్ కు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు అలాగే డిప్యూటీ సీఎం ఉన్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా అటు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో కూడా కర్నూలుకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనల విషయంలో ప్రధాని మోదీ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన దృష్ట్యా చాలా మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి సుమారు 3 లక్షల పైచిలకు ప్రజలు కూడా ప్రధాని మోదీ మీటింగ్ కు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 300 ఎకరాల విస్తీర్ణమైన ఏర్పాటు చేశారు. మరోవైపు 347 ఎకరాలలో పార్కింగ్ కు సంబంధించి కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మల్లికార్జున స్వామిని దర్శించుకున్న పీఎం ఆయనకు రుద్రాభిషేకం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఇంత క్లియర్గా చూడొచ్చు. ఇంత క్లియర్గా చూడొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు కర్నూలులో పర్యటించబోతున్నారు. ఇప్పటికే శ్రీశైలం చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అక్కడ వేద పండితుల నడుమ ఆయన స్వామివారికి రుద్రాభిషేకం కూడా చేయడం జరిగింది. అనంతరం ఆ స్వామివారి తీర్థప్రసాదాలు అక్కడే ఉన్న పండితులు పీఎం మోదీకి అందజేయడం జరిగింది. పీఎం వెంట అటు ఏపీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఉన్నారు. ఇప్పటికే రుద్రాభిషేకం చేశారు ప్రధాని మోదీ. మరి కాసేపట్లో కూడా ఆయన పలు పనులకు శంకుస్థాపనలు చేసేందుకు వెనుతిరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లకు, పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. శ్రీశైల బ్రహ్మరాంబ సంపిత మల్లికార్జున స్వామిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. తొలిసారి శ్రీశైలం దర్శనానికి ప్రధాని మంత్రి రావడం జరిగింది. ఇప్పటికే ప్రత్యేక పూజలు కూడా చేశారు. ప్రధాని స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు ప్రధాని మోదీ. అటు శ్రీశైలంలో దర్శించుకున్న 4వ ప్రధానిగా నరేంద్ర
నరేంద్ర మోదీ నిలిచినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ముగ్గురు ప్రధానులు కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే 4వ ప్రధానిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచినట్టు తెలుస్తోంది. శ్రీశైలం మొట్టమొదటిసారి వచ్చిన ప్రధాని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని అనంతరం వేద పండితుల నర్మ పంచామృతంతో రుద్రాభిషేకం చేశారు స్వామి వారికి. ఆయన వెంట అటు ఏపీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోస్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అటు పీఎం పర్యటన దృష్ట్యా పోలీసు బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. పోలీసు వ్యవస్థకు సంబంధించిన మెయిన్ అధికారులు కూడా ఆయన వెంట ఉన్నట్టు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఇప్పటికే ప్రధాని మోదీ రాకతోటి అటు గవర్నర్ సీఎం అలాగే పీఎంకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరిగింది. సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఘన స్వాగతం పలికిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయన మల్లికార్జున స్వామి సేవలో ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. 13,000 కోట్ల పైచీలకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. డ్రోన్ సిటీకి మరి కాసేపట్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. శ్రీశైలం ప్రజెంట్ ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. మల్లికార్జున స్వామికి పంచామృతంతో రుద్రాభిషేకం జరిపిస్తున్నారు. అయితే ఇప్పటికే శ్రీశైలం మల్లికార్జున స్వామి మల్లన్నను ముగ్గురు ప్రధానులు కూడా ఇప్పటి వరకు కూడా దర్శించడం జరిగింది. అయితే తాజాగా 4వ ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. అయితే మల్లన్న సేవలో ప్రజెంట్ ఆయన ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన